ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అలా చేయడమే భూమాతకు జలహారతి ఇచ్చినట్లవుతుందని అన్నారు. గ్రామ గ్రామాన భూగర్భ జలాలు పెరిగేలా చూడాలని దిశానిర్దేశం చేసిన సీఎం సాగునీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జలం మన బలం నినాదంతో ఆంధ్రప్రదేశ్ను కరవురహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం జరిగింది. నీటి భద్రత, నిర్వహణ, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో రైతు ఆత్మహత్యల కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ను అన్నదాతల అనుకూల ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. అనంతపురం జిల్లాలో చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాన్ని మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా సాగునీటి సంఘాలు పనిచేయాలని సీఎం సూచించారు. భూగర్భ జలాల పెంపు, నీటి నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు నిర్దేశించారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు చెల్లింపులు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు. 60,000 మంది ఉన్నారు. మీరు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే శక్తి మీ అందరికీ ఉంది. భూమిని ఒక జలాశయంగా చేయాలి. నీటిని మీరు వ్యవసాయానికి వాడడమే కాకుండా తాగడానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి మీరు ఉండాలి. జలహారతి రావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అదే నిజమైన జలహారతి మనం ఇచ్చేది మన భూమాతకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. జలహారతి ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే భూతల్లి శాంతిస్తే మనకు సర్వస్వాన్ని ఇస్తుంది. 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. ఖచ్చితమైన ప్రణాళికతో 200 టీఎంసీల వరద నీటిని నల్లమల సాగర్కు తరలించి రాష్ట్రం నుంచి కరువును తరిమి కొట్టాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో గోదావరిపై కాళేశ్వరం నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు నల్లమల సాగర్ను ఆ రాష్ట్రం వ్యతిరేకించడం సరికాదన్నారు. వాళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోని వైసీపీ ఇప్పుడు అదే ప్రాజెక్టుల పేరిట ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. 40 సంవత్సరాలుగా సంవత్సరం ఆవరేజ్ చూస్తే 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. అది చెయ్యడానికి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. మనం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. గోదావరి నుంచి నల్లమల సాగరు ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరు అభ్యంతరం చేయాల్సిన పని లేదు. ఇది సముద్రంలోకి పోయే నీళ్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులు ముందుకు తీసుకువెళ్లాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ సూచించారు. మరి మీరందరూ కూడా బాధ్యత తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనేది కనపడకుండా ఉండాలి. ప్రతి నీటి బొందును ఒడిసిపెట్టి భద్రపరచుకోవాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆయన ఇచ్చేటువంటి దిశ మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ మనకి 6047 నీటి సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంతేకాకుండా 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి, 58 ప్రాజెక్ట్ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ ఊరికే ఏర్పరిచినవి కాదు. ఇవి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత. ఎవరైతే వ్యవసాయ రంగంలో సరైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వారు ఉన్నారో, ఏ రకంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాలువను గాని, ఒక చెరువును గాని, ఒక ప్రాజెక్ట్ ను గాని సమృద్ధిగా తీసుకెళ్లడం ద్వారా మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఉన్నారో, అటువంటి వారిని ఎంపిక చేసి ఇవాళ ఈ సంఘాలుగా ముఖ్యమంత్రి గారు మీకు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు, రైతులకు సేవ చేసే అవకాశాన్ని నీటి సంఘాల అధ్యక్షులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. కేంద్ర
కేంద్రంలో ఉన్న మన యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి తప్పనిసరిగా మన ప్రాంతం దేశంలోనే వ్యవసాయ క్షేత్రంలో నెంబర్ 1 ప్రాంతంగా మార్చాలి. నీటి సంఘ అధ్యక్షులుగా నీటి సంఘ సభ్యులుగా మనందరి యొక్క కర్తవ్యం కేవలం ఇదేదో రాజకీయంగా మనకిచ్చిన ఒక పదవిగా మనం భావించకూడదు. ప్రజలకి రైతులకు సేవ చేసే గొప్ప కార్యక్రమం కనుక మనందరం కూడా మన ప్రాంతాల్లో ఉండే కాలువలు కుంటలు గార్జులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సంరక్షణ వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే మోటార్ల సాంకేతికతను ముఖ్యమంత్రి ఆసక్తిగా చూశారు.